Dear students, welcome to online classes. Myself B. Sachinana, Department of Physics. I am going to deal elective paper 7C in the 6th semester. The title is Renewable Energy Sources. I completed 6 lectures regarding this elective paper. Now the lecture number 7 in Unit 1. In Chapter 2 also, the topic is depletion of ozone layer. So already 6 lectures కంప్లీట్ చేసాం మనం ఈ యూనిట్ 1 సంబంధించి. దిస్ ఇస్ 7th లెక్చర్. టాపిక్ అంటే జనరల్ టాపికే, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. అంటే ఓజోన్ లేయర్ డిప్లీట్ అవడం అంటే ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవడానికి కారణం ఏంటి, అంటే డిప్లీట్ అవడం అంటే క్షీణించడం, అంటే ఓజోన్ లేయర్ అనేది డిస్టర్బ్ అవ్వడం. సో ఓజోన్ లేయర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే సన్ నుంచి వచ్చే డేంజరస్ యూవీ రేడియేషన్ నుంచి మన ఎర్త్ సర్ఫేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది యూవీ రేడియేషన్ మన ఎర్త్ సర్ఫేస్ మీదకి రాకుండా ఓజోన్ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అటువంటి ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది. సో దానికి గల కారణాలు ఏంటి, అసలు ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏంటి, సో దానివల్ల ఎఫెక్ట్స్ ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లీట్ అయితే కనుక ఎఫెక్ట్స్ ఏంటి, అంటే తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, అంటే కంట్రోలింగ్ మెథడ్స్ ఏంటి, ఏ రకంగా ఓజోన్ లేయర్ డిప్లీషన్ కంట్రోల్ చేయొచ్చు. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 7 ఇన్ యూనిట్ 1 ఇన్ చాప్టర్ 2. ద టాపిక్ ఈజ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో coming to the what is the ozone layer depletion. So ozone layer depletion is the gradual thinning of the Earth's ozone layer in the upper atmosphere caused due to release of chemical compounds containing gases like bromine or chlorine from industries or other human activities. సో సింపుల్గా చెప్పాలంటే కనుక ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ తగ్గడం, అంటే థిక్నెస్ తగ్గడం అంటే మీనింగ్ ఏంటంటే ఓజోన్ లేయర్ అనేది క్రమేపీ డిప్లీట్ అయిపోతుంది, అంటే క్షీణించిపోతుంది. ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ తగ్గడం అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క క్వాలిటీ ఆఫ్ ఓజోన్ లేయర్ తగ్గిపోవడం. సో దేనివల్ల అంటే డ్యూ టు సమ్ కెమికల్స్ దోస్ కంటైన్స్ డేంజరస్ బ్రోమిన్ అండ్ క్లోరిన్. కొన్ని కెమికల్స్ వల్ల, ఆ కెమికల్స్ ఏంటంటే క్లోరిన్ బ్రోమిన్ కలిగి ఉన్న కెమికల్స్. సో అవి ఏంటంటే మెయిన్లీ సిఎఫ్సిస్ అంటాం, క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం, అండ్ హ్యాలోన్స్ అని ఉన్నాయి. హ్యాలోన్స్ అంటే బ్రోమిన్ కలిగి ఉన్న కాంపౌండ్స్ అవి. సో ఇవి అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత ఓజోన్ మాలిక్యూల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఓజోన్ అంటే O3, 3 ఆక్సిజన్ యాటమ్స్ని కలిపి ఓజోన్ మాలిక్యూల్ అంటాం. సో ఆ ఓజోన్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేస్తాయి, అంటే అందులో ఉన్న ఆక్సిజన్స్ని స్ప్లిట్ చేసేస్తాయి, అంటే ఓజోన్ని నాశనం చేసేస్తాయి. ఎప్పుడైతే ఓజోన్ మాలిక్యూల్ డిస్టర్బ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఓజోన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా అరేంజ్ అయి ఉంటాయి, ఎర్త్ సర్ఫేస్ మీద అరేంజ్ అయి ఉంటాయి ఒక లేయర్లో. సో ఆ లేయర్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తాయి, ఈ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ. సో ఈ విధంగా డిస్టర్బ్ చేసి ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ తగ్గించడాన్ని ఏమంటాం అంటే డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అంటాం. ఓకే, క్లోరిన్ అండ్ బ్రోమిన్ యాటమ్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఓజోన్ అండ్ డిస్ట్రాయ్ ద ఓజోన్ మాలిక్యూల్స్. ఓకే, క్లోరిన్ బ్రోమిన్ అంటే కొన్ని రకాల కెమికల్స్ రిలీజ్ చేసి క్లోరిన్ బ్రోమిన్ ఏం చేస్తాయంటే అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత ఓజోన్ కాంటాక్ట్ చేసి ఆ ఓజోన్ మాలిక్యూల్ని డిస్ట్రాయ్ చేస్తాయి. ఒక క్లోరిన్ మాలిక్యూల్ ఎన్ని ఓజోన్ మాలిక్యూల్ని డిస్ట్రాయ్ చేయగలంటే 1 lakh ఓజోన్ మాలిక్యూల్స్ని డిస్ట్రాయ్ చేయగలదు ఒక క్లోరిన్ మాలిక్యూల్. అటువంటి క్లోరిన్ యాటము 1 lakh ఓజోన్ మాలిక్యూల్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. అటువంటి క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అయితే కనుక ఆ గ్యాస్లో నెంబర్ ఆఫ్ క్లోరిన్ యాటమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఓజోన్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. ఇట్ ఈస్ డిస్ట్రాయిడ్ మోర్ క్విక్లీ దాన్ ఇట్ ఈస్ క్రియేటెడ్. సో ఓజోన్ క్రియేట్ అవడానికి పట్టే టైం కన్నా తక్కువ టైంలోనే క్లోరిన్ అనేది ఓజోన్ డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఓజోన్ క్రియేట్ అవుతుంది, దానికి సరైన టైం పడుతుంది. ఆ టైం కన్నా తక్కువ టైంలోనే ఒక క్లోరిన్ యాటము 1 lakh ఓజోన్ యాటమ్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో అంత డేంజరస్ క్లోరిన్ అనేది. ఓకేనండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ డెఫినేషన్. ఇది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అంటే ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేసే సబ్స్టాన్సెస్ ఏంటి, ODS అంటాం, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్. సో సమ్ కాంపౌండ్స్ రిలీజ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఆన్ ఎక్స్పోజర్ టు హై అల్ట్రావైలెట్ లైట్ which then contributes to the ozone layer depletion. Such compounds are known as ozone depleting substances. కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అల్ట్రావైలెట్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు దే రిలీజ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ రిలీజ్ చేస్తాయి. అల్ట్రావైలెట్ రేడియేషన్ దాని మీద పడినప్పుడు, ఆ కెమికల్ కాంపౌండ్ మీద పడినప్పుడు అవి క్లోరిన్ అండ్ బ్రోమిన్ రిలీజ్ చేస్తాయి. ఈ క్లోరిన్ అండ్ బ్రోమిన్ ఏం చేస్తాయంటే ఓజోన్ మాలిక్యూల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. సో ఆ విధంగా ఏ సబ్స్టెన్సెస్ అయితే, ఏ కాంపౌండ్స్ అయితే
ఓజోన్ లేయర్ డిప్లీటింగ్కి కారణమవుతున్నాయో ఆ కాంపౌండ్స్ని ఏమంటామంటే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ లేదా ఓజోన్ డిప్లీటింగ్ కాంపౌండ్స్ అనొచ్చు. ఓకేనా. ద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ దట్ కంటైన్ క్లోరిన్ కలిగి ఉన్న ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ ఒకటి, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఒకటి, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ ఒకటి అండ్ మిథైల్ క్లోరోఫామ్ ఒకటి. క్లోరిన్ని కలిగి ఉన్న ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. సో ఇవి కనుక అల్ట్రావైలెట్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే కనుక క్లోరిన్ రిలీజ్ అవుతుంది బయటికి. ఈ రిలీజ్ అయిన క్లోరిన్ ఏం చేస్తుందంటే ఓజోన్ మాలిక్యూల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఆ క్లోరిన్ కలిగి ఉన్న ఓడిఎస్ ఆ సబ్స్టెన్స్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్ టెట్రాక్లోరైడ్, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్ అండ్ మిథైల్ క్లోరోఫామ్. ఇవి క్లోరిన్ని కలిగి ఉన్న ఓడిఎస్ అనమాట, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ ఇవి. అదే బ్రోమిన్ కలిగి ఉన్న సబ్స్టెన్సెస్ ఏంటంటే హ్యాలోన్స్, మిథైల్ బ్రోమైడ్ అండ్ హైడ్రోబ్రోమోఫ్లోరో కార్బన్స్. సో ఈ 4 ఏంటంటే బ్రోమిన్ కలిగి ఉన్న ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్. వీటిలో ఏదైనా సరే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్స్పోజ్ అయితే కనుక రిలీజ్ డేంజరస్ క్లోరిన్ అండ్ బ్రోమిన్. దీస్ atoms or these gases destroy the ozone molecule. One chlorine atom, for example, one chlorine atom can destroy 1 lakh ozone molecules. ఓకేనండి. సో ఇది ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ అంటే అర్థమైంది కదండి. ఈ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ ఏంటో క్లోరిన్ కలిగి ఉన్నవి ఏంటి, బ్రోమిన్ కలిగి ఉన్నవి ఏంటి ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ లేయర్ డిప్లీట్ అయితే కనుక ఓజోన్ లేయర్ డిప్లీట్ అవడానికి గల కారణాలు ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే క్లోరోఫ్లోరో కార్బన్స్, సిఎఫ్సిస్ అంటాం వీటిని. ఇంకోటి ఏంటంటే అన్రెగ్యులేటెడ్ రాకెట్ లాంచెస్. అంటే రాకెట్ లాంచెస్ని అంటే ఫ్రీక్వెంట్గా రాకెట్స్ని లాంచ్ చేయడం వల్ల కూడా అవి రాకెట్స్ రిలీజ్ అయిన అంటే రాకెట్ వెళ్తున్నప్పుడు రిలీజ్ అయ్యే గ్యాస్ వల్ల కూడా అంటే స్మోక్ వల్ల కూడా ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది, క్లైమేట్ అనేది పొల్యూట్ అవుతుంది. ఆ పొల్యూషన్ వల్ల కూడా ఆ డేంజరస్ గ్యాసెస్లో కూడా ఓజోన్ డిప్లీట్ చేసే గ్యాసెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నైట్రోజనస్ కాంపౌండ్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకోటి ఏంటంటే న్యాచురల్ కాజెస్. ఈ న్యాచురల్ కాజెస్ ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో 1 by 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ డిప్లీట్ అవ్వడానికి చూద్దాం ఒకసారి. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ ఆర్ సిఎఫ్సిస్. సో వీటి షార్ట్ ఫామ్ ఏంటంటే సిఎఫ్సిస్ ఆర్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఇవే మెయిన్ కంట్రిబ్యూటర్స్. ఓజోన్ లేయర్ డిప్లీట్ అవడానికి మెయిన్ కంట్రిబ్యూటర్స్ ఎవరంటే సిఎఫ్సిస్. దీస్ ఆర్ రిలీజ్డ్ బై ద రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ ఎక్సెట్రా. మెయిన్గా మనం ఉపయోగించేవి ఏంటంటే రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ బట్టి వాటిని చూపిస్తూ చెప్తున్నాను ఇక్కడ. రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండిషనర్స్ రిలీజ్ అయ్యే గ్యాసెస్ ఏంటంటే సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరోకార్బన్స్. The molecules of chlorofluorocarbons in the stratosphere are broken down by the ultraviolet radiation and release chlorine atoms. These atoms react with ozone and destroy it. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ మాలిక్యూల్స్ స్ట్రాటోస్ఫియర్ అంటే అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత, స్ట్రాటోస్ఫియర్లోకి అంటే అప్పర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత, ఈ సిఎఫ్సిస్ అప్పర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత అల్ట్రావైలెట్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే కనుక ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనే ఈ కాంపౌండ్ అనేది క్లోరిన్ యాటమ్స్ని రిలీజ్ చేస్తుంది. అది స్ప్లిట్ అయిపోయి అందులో ఉన్న క్లోరిన్ యాటమ్స్ రిలీజ్ చేస్తుంది. ఈ క్లోరిన్ ఏం చేస్తుందంటే వెళ్ళి ఓజోన్తో ఇంటరాక్ట్ అయ్యి ఓజోన్ డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఓజోన్ డిస్ట్రాయ్ అయిందో ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అవుతుందని మీనింగ్ వస్తుంది. ఓజోన్ డిస్ట్రాయ్ అయితేనే కదా ఓజోన్ లేయర్ పాడైపోతుంది. ఓకే. నెక్స్ట్ అన్రెగ్యులేటెడ్ రాకెట్ లాంచెస్. సో రీసెర్చర్స్ సేస్ దట్ unregulated launching of rockets result in much more depletion of ozone layer than the CFCs. If not controlled, this might result in a huge loss of ozone layer by the year 2050. ఈ సిఎఫ్సిస్ కన్నా ఎక్కువ డిప్లీట్ చేసేది ఏంటంటే ఈ రాకెట్ లాంచెస్ వల్ల. రాకెట్ లాంచ్ చేసినప్పుడు వెనక నుంచి రిలీజ్ అయ్యే డేంజరస్ గ్యాసెస్. ఈ డేంజరస్ గ్యాస్ వల్ల ఎక్కువ స్ట్రాటోస్ఫియరిక్ రీజన్లో ఉన్న ఓజోన్ అనేది ఎక్కువ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే స్పేస్లోకి వెళ్తుంది కదా, రాకెట్ స్పేస్లోకి వెళ్తున్నప్పుడు అది రిలీజ్ చేసే స్మోక్ అనేది త్వరగా స్ట్రాటోస్ఫియరిక్ ఓజోన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ స్మోక్లో డేంజరస్ గ్యాస్ ఉంటాయి. ఎటువంటి గ్యాస్ అంటే ఓజోన్ డిప్లీట్ చేసే గ్యాస్. ఇది కనుక కంట్రోల్ చేయకపోతే కనుక 2050 కల్లా ఓజోన్ అనేది చాలా వరకు నాశనం అయిపోయి ఓజోన్ లేయర్ అనేది చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి ఒక రీసెర్చ్ చెప్తుంది. ఓకేనండి. నెక్స్ట్ నైట్రోజనస్ కాంపౌండ్స్. ఈ నైట్రోజనస్ కాంపౌండ్స్ ఏంటంటే NO2 ఒకటి, NO ఒకటి, N2O ఒకటి. ఇక్కడ మీకు ఫార్మేట్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ అది చూడండి ఒకసారి. NO2, NO,
N2O are highly responsible for the depletion of ozone layer. ఈ నైట్రోజనస్ కాంపౌండ్స్ వల్ల కూడా ఓజోన్ లేయర్ డిప్లీషన్ అనేది జరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ న్యాచురల్ కాజెస్. The ozone layer has been found to be depleted by certain natural processes such as sunspots and stratospheric winds. ఈ సన్స్పాట్ స్ట్రాటోస్ఫిరిక్ విండ్స్ అనేవి న్యాచురల్ ప్రాసెస్, వీటి వల్ల కూడా ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అవుతుంది. బట్ ఇట్ డస్ నాట్ కాజ్ మోర్ దాన్ 1 to 2% ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్. సో ఈ న్యాచురల్ కాజ్ వల్ల అనేది ఈ సన్ స్పాట్స్ స్ట్రాటోస్ఫిరిక్ విండ్స్ వల్ల 1 to 2% కన్నా ఎక్కువ డిప్లీట్ అవుతుంది. సో మెయిన్ కంట్రిబ్యూటర్స్ ఎవరంటే సిఎఫ్సిస్ ఒకటి, రాకెట్ లాంచెస్ ఒకటి అండ్ నైట్రోజన్స్ కాంపౌండ్స్ ఒకటి. ఈ న్యాచురల్ కాజ్ వల్ల డిప్లీట్ అవుతుంది కానీ బట్ పైన చెప్పుకున్న వాటికన్నా తక్కువ అనమాట. ఓకేనండి. ద వాల్కనిక్ ఎరప్షన్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. వాల్కనిక్ ఎరప్షన్ అంటే మీనింగ్ ఏంటంటే అగ్నిపర్వతం బద్దలవడానికి మీనింగ్ వస్తుంది. వాల్కనాస్ అంటే అగ్నిపర్వతాలు. సో అవి బద్దలైనప్పుడు రిలీజ్ అయ్యే స్మోక్ కానీ యాష్ కానీ వాటి వల్ల కూడా ఓజోన్ డిప్లీషన్, అది కూడా న్యాచురల్ కాజ్. బట్ వీటన్నిటి వల్ల కన్నా ఎక్కువ కారణం అయితే ఎవరంటే నైట్రోజనస్ కాంపౌండ్స్, రాకెట్ లాంచెస్ అండ్ సిఎఫ్సిస్. ఓకేనండి. నెక్స్ట్ ఓజోన్ లేయర్ డిప్లీట్ అయితే కనుక ఎఫెక్ట్స్ ఏంటి? అది ఓజోన్ లేయర్ డిప్లీట్ అయితే కనుక దాని తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి, కాన్సిక్వెన్స్ అని మీనింగ్ వస్తాయి, ఎఫెక్ట్స్. సో హ్యూమన్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, యానిమల్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అండ్ మెరైన్ లైఫ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. హ్యూమన్స్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందంటే the humans will be directly exposed to the harmful ultraviolet radiation of the sun due to the depletion of ozone layer. సో ఓజోన్ లేయర్ ఎప్పుడైతే డిప్లీట్ అవుతుందో డైరెక్ట్గా యూవీ రేడియేషన్ అనేది డైరెక్ట్గా ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తుందో దట్ మే బీ డైరెక్ట్లీ ఇన్సిడెంట్ ఆన్ ద హ్యూమన్ బాడీ. ఎప్పుడైతే హ్యూమన్ బాడీ మీద ఇన్సిడెంట్ అవుతుందో దిస్ మైట్ రిజల్ట్ ఇన్ సీరియస్ హెల్త్ ఇష్యూస్ అమాంగ్ హ్యూమన్స్ సచ్ యాజ్ స్కిన్ డిసీజెస్, క్యాన్సర్, సన్బర్న్స్, క్యాటరాక్ట్, క్విక్ ఏజింగ్ అండ్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్. సో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంట. నెక్స్ట్ క్యాటరాక్ట్ అంటే మన ఐలో ఉన్న క్యాటరాక్ట్ అనేది డిస్టర్బ్ అవుతుంది, క్యాటరాక్ట్ అనేది. నెక్స్ట్ క్విక్ ఏజింగ్ అంటే త్వరగా ఏజ్ అనేది, అంటే ఇప్పుడు మనం తక్కువ ఏజ్లో ఉన్నా సరే మనకి ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో కనిపిస్తుంటాం. యూవీ రేస్ కనుక మన స్కిన్ మీద పడితే కనుక ప్రాబ్లం అది. అండ్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్, మన రోగ నిరోధక శక్తిని వీక్ చేసేస్తుంది అల్ట్రావైలెట్ రేడియేషన్. ఓకేనండి. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ హెల్త్, ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ హెల్త్ డ్యూ టు డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓకేనా. నెక్స్ట్ యానిమల్స్ మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటే వీటికి కూడా స్కిన్ క్యాన్సర్, ఐ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. అల్ట్రావైలెట్ రేడియేషన్ కనుక వీటి మీద పడితే కనుక స్కిన్ క్యాన్సర్ అండ్ ఐ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ప్లాంట్స్ మెయిన్ అవి ఎదగడానికి ఉపయోగించే ప్రాసెస్ ఏంటంటే ఫోటోసిన్సిస్. ఆ ఫోటోసిన్సిస్ ఎఫెక్ట్ అనేది, ఆ ఫోటోసిన్సిస్ మెథడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా. మినిమల్ గ్రోత్ అంటే గ్రోత్ అనేది త్వరగా ఉండదు మొక్కల్లో యూవీ రేడియేషన్ కనుక డైరెక్ట్గా పడితే కనుక. ఓకేనండి. ద ఫారెస్ట్ ఆల్సో హ్యావ్ టు బేర్ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద అల్ట్రావైలెట్ రేడియేషన్. సో ఫారెస్ట్ అడవులు కూడా యూవీ రేడియేషన్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతాయి. అంటే అవి త్వరగా నాశనం అయిపోవడం, అంటే త్వరగా చనిపోవడం, చెట్లు అనేది త్వరగా నాశనం అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే చెట్టు అనేది త్వరగా నాశనం అయిపోతుందో CO2 ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది. సో ఫారెస్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మెరైన్ లైఫ్ అంటే సముద్ర గర్భంలో ఉండే జీవులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ప్లాంక్టన్స్ ఆర్ గ్రేట్లీ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్పోజర్ టు ద హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేస్. ప్లాంక్టన్స్ అంటే మీనింగ్ ఏంటంటే నాచు లేదా పాచి అని మీనింగ్ వస్తుంది. సముద్ర గర్భంలో ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని దాన్ని తింటూ బతికే దాన్ని బేస్ చేసుకుని బతికే జీవులు చాలా ఉంటాయి. ప్లాంక్టన్స్ అంటే మీనింగ్ ఏంటంటే నాచు లేదా సముద్రం అడుగు నుండే పాచి అని మీనింగ్ వస్తుంది. దీస్ ఆర్ హయ్యర్ ఇన్ ద ఎక్వాటిక్ ఫుడ్ చైన్. ఓకే. సముద్ర లోపల ఉండే ఎక్వాటిక్ యానిమల్స్ అన్నీ కూడా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈ ప్లాంక్టన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఈ ప్లాంక్టన్స్ అనేది యూవీ రేడియేషన్కి ఎఫెక్ట్ అవుతుంది కంపల్సరీగా. If the planktons are destroyed, the organisms present in the lower food chain are also affected. సో ఆ ప్లాంక్టన్ కనుక డిస్ట్రాయ్ అయితే కనుక దాని మీద డిపెండ్ అయ్యి బతికే జీవులు అవన్నీ కూడా ఏంటంటే కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతాయి. చిన్న జంతువులు కానీ ఆ ప్లాంక్టన్, ఆ పాచి తింటూ బతికే జీవులు చాలా ఉంటాయి. సో అది ఎఫెక్ట్ అవుతుంది యూవీ రేడియేషన్ వల్ల, సముద్ర గర్భంలో ఉన్న ప్లాంక్టన్ అనేది. ఓకేనా. సో ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సొల్యూషన్స్ ఏంటి, ఈ డిప్లీట్ అవ్వకుండా ఎటువంటి సొల్యూషన్స్ తీసుకుంటే కనుక మనం ఆ డిప్లీషన్ తగ్గించవచ్చు. సో ఏంటంటే పెస్టిసైడ్స్ని ఉపయోగించడం తగ్గించాలి, వెహికల్స్ని యూజ్ చేయడం తగ్గించాలి,
ఈకో ఫ్రెండ్లీ క్లీనింగ్ ప్రోడక్ట్స్ని ఉపయోగించాలి. నైట్రస్ ఆక్సైడ్ని ప్రాహిబిట్ చేయాలి. నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేసే ప్రోడక్ట్స్ని ప్రాహిబిట్ చేయాలి. సో ఇవి రెమెడీస్ ఒకసారి చూద్దాం. అవాయిడ్ యూజింగ్ పెస్టిసైడ్స్. న్యాచురల్ మెథడ్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ పెస్ట్ అండ్ వీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కెమికల్స్. పెస్ట్ అండ్ వీడ్స్ అండ్ మీనింగ్ ఏంటంటే కలుపు మొక్కలు. పెస్ట్ అండ్ కలుపు మొక్కలను తీసేయడానికి కెమికల్స్ ఉపయోగించడం కన్నా న్యాచురల్ మెథడ్స్ని ఉపయోగించడం, న్యాచురల్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయడం బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఆ కలుపు మొక్కలను కానీ ఆ పెస్ట్స్ని కానీ తీసేయడం అంటే చెద అంటే పెస్ట్ అంటే చెదను కానీ కలుపు మొక్కలు కానీ తీయాలంటే కానీ కెమికల్స్ ఉపయోగిస్తారు మామూలుగా కలుపు మొక్కలు చంపడం కానీ ఆ చెదను చంపడం కానీ. దానికి బదులు న్యాచురల్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక సో ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ తగ్గించవచ్చు. వన్ కెన్ యూజ్ ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ టు రిమూవ్ ద పెస్ట్ ఆర్ రిమూవ్ ద వీడ్స్ మాన్యువల్లీ. ఈకో ఫ్రెండ్లీ కెమికల్స్ ఉంటాయి అంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని చేయని కెమికల్స్ ఉంటాయి. వాటిని ఉపయోగించినా సరే మనకి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవ్వదు. దానివల్ల ఎన్విరాన్మెంట్లో ఎటువంటి డేంజరస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు. దానివల్ల ఓజోన్ లేయర్ డిప్లీషన్ కూడా జరగదు అని చెప్తున్నారు. ఓకేనండి. సో పెస్టిసైడ్స్ని ఉపయోగించకూడదు అంటే కెమికల్స్ని ఉపయోగించకూడదు. వెహికల్స్ యూసేజ్ని తగ్గించాలి. The vehicles emit large amount of greenhouse gases that lead to global warming as well as ozone depletion. సో వెహికల్స్ ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ చేస్తాయి. గ్రీన్ హౌస్ గ్యాస్ వల్ల ఏమవుతుందని ప్రీవియస్ లెక్చర్లో చెప్పాను. గ్లోబల్ వార్మింగ్ దానివల్ల క్రియేట్ అవుతుంది. పెరుగుతుందో యూవీ రేడియేషన్కి వే చూపిస్తున్నట్టే. ఎప్పుడైతే యూవీ రేడియేషన్ వస్తుందో ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది, మొదలు పెడుతుంది. సో దేర్ఫోర్ ద యూజ్ ఆఫ్ వెహికల్ షుడ్ బి మినిమైజ్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత వీలైతే అంత తక్కువ యూజ్ చేసుకోవడం మంచిది అంటున్నారు వెహికల్స్ని. యూజ్ ఈకో ఫ్రెండ్లీ క్లీనింగ్ ప్రొడక్ట్స్. సో క్లీనింగ్ ప్రొడక్ట్స్లో ఎక్కువ ఈ ఓజోన్ డిప్లీట్ చేసే కెమికల్స్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద క్లీనింగ్ ప్రొడక్ట్స్ హ్యావ్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ రిలీజింగ్ కెమికల్స్. క్లోరిన్ అండ్ బ్రోమిన్ రిలీజ్ చేసే కెమికల్స్ అవి మోస్ట్ ఆఫ్ ద క్లీనింగ్ ఏజెంట్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్. అవి మనం ఇల్లు శుభ్రం చేసుకునేది అవ్వచ్చు, లేదా బాత్రూమ్ శుభ్రం చేసుకునేది అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ క్లీనింగ్ ప్రొడక్ట్స్లో ఎక్కువ ఏ కెమికల్స్ ఉంటాయంటే క్లోరిన్ బ్రోమిన్ కలిగిన కెమికల్స్ ఉంటాయి. దట్ ఫైండ్ ఏ వే ఇంటూ అట్మాస్ఫియర్ అండ్ ఎఫెక్ట్ ద ఓజోన్ లేయర్. సో ఎప్పుడైతే మనం స్ప్రే చేసి కెమికల్స్తో మనం ఎప్పుడు శుభ్రం చేస్తున్నాం దాని నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన గ్యాసెస్లో క్లోరిన్ బ్రోమిన్ ఉంటాయి. అవి ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తాయి. దేర్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ న్యాచురల్ ప్రొడక్ట్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. దీస్ షుడ్ బి అంటే ఈ కెమికల్స్ కాకుండా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే కనుక దెర్ మే బి ఛాన్స్ టు ప్రివెంట్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓకేనండి. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ షుడ్ బి prohibited. The government should take actions and prohibit the use of harmful nitrous oxide that is adversely affecting the ozone layer. People should be made aware of the harmful effects of nitrous oxide and the products emitting the gas so that its use is minimized as at the individual level as well. సో నైట్రస్ ఆక్సైడ్ కాంపౌండ్స్ని ఉపయోగించడం తగ్గించాలి. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసి ఈ నైట్రస్ ఆక్సైడ్ ఉపయోగించే ప్రొడక్ట్స్, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నింటినీ బ్యాన్ చేయాలని చెప్పి పాయింట్ మీనింగ్ వస్తుంది. ఓకేనండి. సో దిస్ ఇస్ ఆల్సో జనరల్ టాపిక్, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓకేనండి. సో ఓజోన్ లేయర్ ఏంటి, డిప్లీషన్ అంటే ఏంటి, ఓజోన్ డిప్లీట్ చేసే సబ్స్టెన్సెస్ ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వడానికి కారణాలు ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లీట్ అయితే ఎఫెక్ట్స్ ఏంటి అంటే కాన్సిక్వెన్సెస్ అండ్ సొల్యూషన్స్ ఏంటి. సో సింపుల్ టాపిక్. ఇన్ ద ప్రీవియస్ లెక్చర్ గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో దిస్ ఈస్ ద లెక్చర్ ఫర్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓకేనండి.